తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాసపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు మినలగ్లంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. మీనలగ్లంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానన శాస్త్రోక్తంగా గురుత్మోత్ని కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4న గురుడ సేవ, 5న స్వర్ధ రథోత్సవం, 7న రథోత్సవం, 8న చక్ర స్నానం జరుగుతున్నట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎటువంటి మాసంలో ఎటువంటి కాలంలో ఎలా అయితే జరపబడుతుందో దాన్ని అనుసరించే ఈ సంవత్సరం కూడా మాఘమాసంలో స్వామివారికి 29వ తేదీన ధ్వజారోహణంతో 28 అంకురార్పణతో ప్రారంభమవుతూ 8వ తేదీన స్వామివారి యొక్క అవబృధోత్సవంగా పిలువబడే చక్ర